వెల్కమ్ టు చెరిపోయిన యూట్యూబ్ ఛానల్. మిత్రులారా అందరికీ నమస్తే. మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఉంది. ఈరోజు మార్నింగ్ అందరూ పేపర్ చూస్తుంటారు. ఏదైతే ఈనాడు పేపర్లో మనకు పోలీస్ శాఖలో దాదాపు 17,000 ఖాళీలు అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వ పరిశీలనలో భర్తీ అంశం. అయితే ఇక్కడ ఈ 17,000 పోలీస్ నోటిఫికేషన్ అయితే మనకు ఫిబ్రవరిలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇప్పుడు మార్చ్ మంత్ అవుతా ఉంది. జూలైలో కానీ జూన్లో మనం వచ్చే అవకాశం ఉందని కూడా మనం ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే ఈ 2015 నుంచి దాదాపుగా 18,000 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. దాని తర్వాతకి 2022లో వచ్చేసి 5,000, 15,000. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు దాదాపుగా ఫిబ్రవరి చివరి నాటికి దాదాపుగా 17,000 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రతి మంత్ ప్రతి ఏడాది కూడా మనం చూసుకున్నట్టయితే 8,000 నుంచి 9,000 మంది రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు. అంటే కొత్త పోస్టులు కాకుండా మిగిలిపోయిన పోస్టులే దాదాపుగా 17,000 పోస్టులు ఈ రాష్ట్రంలో కొత్తవి ఉన్నాయి. దాంతోపాటు క్రియేట్ చేయాల్సిన ఉద్యోగాలు కూడా కొంతమేరకు ఉంటాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైన శాఖ పోలీస్ శాఖ, భద్రతా కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి భద్రతా పరంగా రాష్ట్రంలో హోంశాఖ చాలా కీలకంగా పనిచేస్తుంది కాబట్టి అందులో భాగంగా పోలీస్ నోటిఫికేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సిన అంశం. అన్ని నోటిఫికేషన్లను పక్కన పెడితే ముందుగా పోలీస్ నోటిఫికేషన్స్ ఖచ్చితంగా జూన్లో వస్తుందని చెప్పి మనకైతే సమాచారం అందుతుంది. ఇప్పుడు అయితే 17,000 పోస్టులు ఉన్నాయి. దీనిలో భాగంగా ఆర్థిక శాఖకైతే ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అయితే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ప్రతిపాదనలు పంపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపైన ఒక చర్య తీసుకొని ఆర్థిక శాఖ ఆమోదం జరిగితే వెంటనే నోటిఫికేషన్స్ వచ్చి ఎగ్జామ్స్ కానీ ప్రిలిమినరీ కానీ రిటర్న్ టెస్ట్ దాని తర్వాత ఫైనల్ టెస్ట్ మధ్యలో మనకు ఈవెంట్స్ ఇలాంటివి జరిగిపోయినా కూడా ట్రైనింగ్ అయిపోయినా కూడా దాదాపు మళ్ళీ 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఒక 15,000 పోస్టులు ఖాళీ పడతాయి. అంటే ఈ లెక్కన చూసుకున్నట్లయితే ప్రతి ఏడాది 10,000 నుంచి 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో మళ్ళీ కొత్త పోస్టులు చూసుకున్నా కూడా దాదాపుగా 50,000 నుంచి 60,000 పోస్టులు అయితే ఈ 4-5 సంవత్సరాల్లో ఫిలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి వస్తూ ఉంది. అందులో భాగంగా పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యంగా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా 17,000 పోస్టుల నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది యథాప్రకారంగా ఈ మంత్ చివరి కానీ లేదంటే ఈ అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన వెంటనే మీరు అసెంబ్లీలో ప్రకటించిన మంచిదే. లేదంటే ఏప్రిల్, మే ఆ మంత్లో మీరు ప్రకటిస్తే జూన్, జూలై కల్లా ప్రిలిమ్స్ పెట్టుకున్నా కూడా ఆగస్టు, సెప్టెంబర్లో ఈవెంట్స్ పెట్టుకోవడానికి మీకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దాదాపుగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ధర్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు 2 రోజుల క్రితం మార్చి 10 రోజు కూడా మిలియన్ మార్చ్ ప్రోగ్రాం జరిగింది. పోలీసులు ఎంతసేపు అడ్డుకోవడానికి చూస్తున్నారు కానీ దీని వెనుక ఎంతమంది బాధలు పడుతూ ఉన్నారో, ఎంతమంది కోచింగ్లు తీసుకుని అప్పుల పాలే చదువుతూ ఉన్నారో వారి యొక్క సమగ్ర విచారణ తీసుకొని ఆ విచారణకు ఏదైతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందో హోంశాఖకు తెలియపరిస్తే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడున్న సమస్యలు తెలుస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ తెలిస్తే మీకు సొల్యూషన్ ఏంటని తెలుస్తుంది. కాకపోతే మీరు రాగానే ధర్నాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారని అక్రమంగా కేసులు పెట్టడానికి మీరు చూస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఏముందో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నిరుద్యోగులు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దాదాపుగా 70,000 పోస్టులను మేము ఫిలప్ చేశాము, 80,000 పోస్టులను మేము ఫిలప్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అవన్నీ అబద్ధపు మాటలు, బూటపు మాటలు అని చెప్పి కూడా విద్యార్థి సంఘాల నుంచి అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్లో మేము చూస్తున్నాం కాబట్టి ఒక్క నోటిఫికేషన్ అయితే రాలేదు. గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏదైతే చిన్న ఇష్యూస్ కోర్టులలోనే కొన్ని సాల్వ్ అయ్యాయి, ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. అదేవిధంగా జియో 46 అంశంలో కూడా ఈసారి ఖచ్చితంగా అంశాన్ని టీఎస్పీఎస్సీ అంటే ఏదైతే ఇప్పుడు టీజీఎస్పీ నుంచి దాన్ని ఖచ్చితంగా జియో 46ని మినహాయించాలి. అదేవిధంగా 200 మార్కులు కూడా తయారు చేయడం రాని వాళ్ళకి ఎందుకు క్వశ్చన్ పేపర్ చేయండి అని చెప్పి ఎందుకు ఈ ప్రభుత్వాలు సిఫార్సు చేస్తున్నా అర్థం కావట్లేదు. గతంలో జేఎన్టీయూ కూడా చాలా విఫలమైంది. పేపర్ తయారీలో వాళ్ళు ఎటువంటి ప్రామాణికాలను పాటించారో కూడా అక్కడ చెప్పలేదు. తెలుగు అకాడమిక్ బుక్లో కూడా వీళ్ళు చూసినా కూడా తెలుగు అకాడమిక్ రిఫరెన్స్ తీసుకుంటారు, కానీ అక్కడ కూడా కరెక్ట్గా క్వశ్చన్ తయారు చేయడానికి కూడా వీళ్ళకు వీలుపడడం లేదంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా మన పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తుంది. కాబట్టి ఈసారి కూడా ప్రభుత్వం వేరే ఆలోచన చేస్తుందని కూడా సమాచారం ఉంది. ఖచ్చితంగా 200 పేపర్లో 200కి 200 క్వశ్చన్లు ఖచ్చితంగా ఒక రాంగ్ క్వశ్చన్ కూడా లేకుండా తయారు చేయాలి. అదే విషయంలో కూడా ఏదైతే 4 మీటర్లు ఉందో దానికి ఖచ్చితంగా 3.8 మీటర్లు కుదిస్తే ఖచ్చితంగా మెరిట్ అభ్యర్థులు కూడా
ఏదైతే మెరిట్ అభ్యర్థులు చదువుకున్న అభ్యర్థులు పోలీస్ డిపార్ట్మెంట్లో రావడానికి ఉంటుంది. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా చులకన భావం ఉన్న సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్ స్టాండర్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ పేపర్ వస్తున్నాయి వాటన్నిటిని దాటుకొని కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో రావడానికి చాలామంది నాలాంటి యువకులు ఎంతమంది సిద్ధపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పారదర్శకంగా ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ఈ డిపార్ట్మెంట్లో పని చేద్దాం, ఈ డిపార్ట్మెంట్లో జాబ్ కొడదాం అనుకున్న నాలాంటి ఎందరో యువతులకు ఈ యొక్క ప్రభుత్వం అండగా ఉండి ఖచ్చితంగా అతి తొందరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈనాడు పేపర్లో అయితే వచ్చిన మాట వాస్తవం. ఆ పేపర్కి అనుగుణంగా మనకు 2-3 నెలలు అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా జూన్ 2 నాటికైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. అంతవరకు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నిరంతరం మీకోసం నేను ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటా. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. జై హింద్, జై తెలంగాణ.